మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా దేవనగరంలో అక్కడ ఓ చిరుతపులి గుంతలో పడిపోయింది. పాత పేపర్ మిల్ సమీపంలోని ఓ గుంతలో చిరుత పడిపోవడం స్థానికులు గుర్తించారు. దీంతో వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని ఆ గుంతపై వల వేశారు సిబ్బంది. ఇక అందులోంచి చిరుత బయటికి రాకుండా బంధించడానికి ఫారెస్ట్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. తిరుపతి, మార్కాపురం నుంచి ప్రత్యేక టీంలను కూడా రప్పిస్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కోఆర్డినేటర్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చిరుతని బంధించారంటున్నారు. ఈ చిరుత ఎన్ని రోజుల నుంచి అక్కడ తిరుగుతోందని చెప్తున్నారు ఫారెస్ట్ అధికారులు? గద్దలూరు మండలం దేవనగరంలో సమీపంలో చిరుత పులి ఒక పాడుబడ్డ బావిలో పడిపోయింది. అయితే ఈ పులి 2 రోజుల క్రితం పడి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అధికారులు ఇప్పటి వరకు దాని పరిస్థితి పులిని పైకి రానియకుండా అదుపు చేసేందుకు ఇప్పటికే బావి చుట్టూ కూడా వలలు వేసి కట్టడి చేశారు. అయినప్పటికీ కూడా నిన్న రాత్రి చూసుకుంటే రాత్రి సమయంలో ఈ పులి చిరుతని గుర్తించారు. అయితే గుర్తించిన సమయంలో అప్పటి నుంచి కూడా చిరుత పైకి రావడానికి పోరాడుతున్నప్పుడు కూడా అధికారులు బయటికి వస్తే మిగతా వారికి ఇబ్బంది, ఆ స్థానిక ప్రజలకు ఇబ్బంది అనేసి ఎట్టి పరిస్థితుల్లో రాకుండా ఉండడానికి దాదాపు 10-15 మంది 7 రకాల వలలతో కట్టడి చేశారు ఆ బావి చుట్టూ. అయితే ఈ ఉదయం నుంచి చూసుకుంటే దానిని బయటికి తీయడానికి చూసుకుంటే చిరుత ఆ బావిలో మరికొంత ఓటింగ్ తవ్వుకొని లోపలికి వెళ్ళిన పరిస్థితి, బయటకు కనపడే పరిస్థితి కనపడలేదు. అయితే ఈ చిరుతని సురక్షితంగా బయటికి తీసి బోన్లో బంధించి తరలించేందుకు ఏదైతే ఉందో అధికారులు ఇప్పటికే తిరుపతి నుంచి అదేవిధంగా మార్కాపురం ఫారెస్ట్ రేంజ్ అధికారులు ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏదైనా చిరుత చూస్తే ఇప్పటి వరకు బావిలో నుంచి వేరే గొంతులోకి వెళ్ళింది. ఆ గొంతులోంచి బయటికి తీయటం ఎలా అనే ఆలోచనలో ఫారెస్ట్ అధికారులు వ్యూహం పడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ రాజేష్.